రావణాసురుడు శివుడి దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? రావణాసురుడు శివుడు కఠోరంగా తపస్సు చేయడం వల్ల శివుడు తన శక్తులున్న ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తూ ఇలా చెప్తాడు, ఆత్మలింగాన్ని మొదట భూమి మీద ఎక్కడ పెడతారో అక్కడి నుంచి కదపడం కుదరదు అని చెప్తాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని తిరిగి లంకకు వెళ్తుంటే విష్ణుమూర్తి తన మాయను ఉపయోగించి సాయంత్రం అయినట్టుగా బ్రహ్మను సృష్టిస్తాడు. రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి స్నానం చేసి పూజ చేయదలిచి గోవులు కాచుకునే కుర్రవాడిని పిలిచి ఆత్మలింగం ఇచ్చి భూమి మీద పెట్టద్దు అని చెప్తాడు. అప్పుడు ఆ గోవులు కాచుకున్న కుర్రవాడు, నేను 3 సార్లు మాత్రమే రావణ అని పిలుస్తాను, ఆ లోపల రాకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. ఇంకా రావణాసురుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు రావడం కుదరదని తెలుసుకుని రావణ 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 అని 3 సార్లు త్వరగా పిలుస్తాడు. రావణుడు రాకపోవడంతో ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టేసి మాయమైపోతాడు. రావణాసురుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు గాని ఒక్క ఆవు చెవి మాత్రం దొరుకుతుంది. అందుకనే ఆత్మలింగాన్ని పెట్టిన ప్రదేశంని ఇప్పటికి కూడా గోకర్ణ అని పిలుస్తారు. అందరూ చెప్పండి, హర హర మహాదేవ.